ఏటి బాగుంది చిరాగ్గానా? అటే జరుగు, మీదన పడతావు. ఇలాంటి భావనలకి శుద్ధి శుభ్రత ఉండదు. అవును భవాని, మనం ఎంతో నిష్టగా పూజ చేసుకుంటే ఎలా పడితే అలా వచ్చి కూర్చుంటాడు ఈ భవానీలు. ఇలాంటి భావన దగ్గర మనం ఎందుకు కూర్చోడం? పదా మనం పోవచ్చు. ఓ భవాని ఆగండి. ఎందుకు పని ఫీల్ అవుతున్నావు? నీకు ఒకటి చెప్పనా, మాలేసినంత మాత్రం తల్లి మాకు అనుగ్రహించడు కాదు, మాల వేయలేనంత మాత్రం తల్లి నీకు అనుగ్రహం ఇవ్వలేనట్టు కాదు. మా ఇంట్లో జరిగింది కాబట్టి మేము వేయగలిగాం భవాని, మీ ఇంట్లో జరగలేదు కాబట్టి నువ్వు వేయలేకపోయి భవాని. భవాని, మనకు మాలేసినంత మాత్రం ఒక లీనంగా చూడకూడదు, అలానే మన పవిత్రమని అనుకోకూడదు. సారీ భవాని, తెలియ కనీసం. రా భవాని, మనందరం ఒకటే.